జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, కర్ణాటకకు సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే తీసుకొచ్చిన. న్యూస్ మాత్రం చాలా బాగుంటుంది. సరే, ఈ న్యూస్ చెప్పడానికి ముందుగా మీకందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. అలాగే ఈ దీపావళి పండుగ సందర్భంగా మనం మన న్యూస్ అఖండ ఛానల్ ఆధ్వర్యంలో అఖండ ఇంటర్వ్యూస్ ఛానల్ను స్టార్ట్ చేసాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన అఖండ ఇంటర్వ్యూస్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. మంచి మంచి టాపిక్స్తో మంచి మంచి విషయాల మీద ఈ చర్చ అయితే జరుగుతుంది అనమాట. ఇంటర్వ్యూస్ జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన న్యూస్ అఖండ ఛానల్ ఏ విధంగా ఆదరించారో అలాగే మన అఖండ ఇంటర్వ్యూస్ ఛానల్ కూడా ఆదరించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. ఇక్కడ ఒక చిన్న గమనిక ఏంటంటే, మన అఖండ ఇంటర్వ్యూస్ ఛానల్కి సంబంధించినటువంటి లింకును కింద కామెంట్ బాక్స్లో ఇస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, కర్ణాటక రాష్ట్రం నిజానికి ఈ కర్ణాటక అనేది గొప్ప సంస్కృతి సాంప్రదాయాలు కలిగినటువంటి రాష్ట్రం అనమాట. ఇక్కడి ఆచార వ్యవహారాలు, కట్టు బొట్టు దాదాపుగా మన తెలుగు వాళ్ళు పోలి ఉంటాయి. కన్నడ భాష కూడా మన తెలుగు భాషకు దగ్గరగా ఉంటుంది. ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి కర్ణాటక సంగీతం కూడా ఈ రాష్ట్రం నుంచి వచ్చింది. కర్ణాటక కూడా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా చెప్పుకోవచ్చు. ఇకపోతే సాఫ్ట్వేర్ రంగంలో అయితే ఈ బెంగళూరును ఏషియన్ సిలికాన్ వ్యాలీ అని చెప్పి పిలుస్తారనమాట. అయితే దురదృష్టవశాత్తు గత ఎన్నికల్లో ఈ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయిపోయినాడు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఎలా ఉంటుందో మీకు అందరికి కూడా తెలుసు. నేనే ప్రత్యేకంగా ఏం చెప్పాల్సిన అవసరం లే. ఎంతసేపు కూడా ఈ కులాల పంచాయతీలు పెట్టడం, ఈ కుల సమీకరణాలు చేయడం, కులగణన చేయడం, తద్వారా హిందువులను కులాల వారీగా చీల్చి తమ పబ్బం గడుపుకోవడం ఈ కాంగ్రెస్ పార్టీకు వెన్నతో పెట్టినటువంటి విద్య. మామూలుగా కాదు. ఈ క్రమంలోనే కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలోకి రాగానే కులాల పంచాయతీలను ముందుకు తీసుకొచ్చింది. కులగణన అంటూ నానా హడావిడి చేసింది. కానీ అభివృద్ధిని మాత్రం పట్టించుకోలే, గాలికి వదిలేశారు. కర్ణాటకలో మౌలిక సదుపాయాల కల్పనను పూర్తిగా మర్చిపోయినారు. కనీసం సిలికాన్ వ్యాలీగా చెప్పుకునేటటువంటి బెంగళూరులో కనీసం ప్రధాన రహదారులను కూడా నిర్మించాల, కనీసం మరమ్మతులు కూడా చేయించాల. బెంగళూరులో దాదాపుగా 6,000 సాఫ్ట్వేర్ కంపెనీలు ఉంటాయని చెప్పేసి ఒక అంచనా అయితే ఉండాలి. అంతేకాకుండా బెంగళూరులో అనేక ఆర్థిక సంస్థలు కూడా ఉన్నాయి. దీంతో బెంగళూరు ఒక కాస్మోపాలిటన్ నగరంగా వృద్ధి చెందిందనమాట. మన దేశంలో ముంబై, ఢిల్లీ నగరాల తర్వాత 3వ స్థానాన్ని ఈ బెంగళూరు అయితే ఆక్రమించింది. అలాంటి బెంగళూరులో కనీస సదుపాయాలు కూడా లేవు. అన్నీ కూడా ఈ గుంతల బండి రోడ్లు. అర్థమవుతుందా? అందుకే బెంగళూరులో ఈ మధ్యకాలంలో ఈ ట్రాఫిక్ జామ్లు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ఈ విషయం మీద కర్ణాటకలో పెద్ద గొడవ జరుగుతుంది. బెంగళూరులో కనీసం మౌలిక సదుపాయాలు లేనప్పుడు మేము ప్రభుత్వానికి ఎందుకు ట్యాక్స్ కట్టాలని చెప్పేసి ప్రజలంతా కూడా తిరగబడతారు. దీంతో ఈ విషయాన్ని దృష్టి మరల్చడానికి ఈ కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్లాన్ అయితే వేసిందియా. అదే మన రాష్ట్రీయ స్వయం సేవక సంఘ అయినటువంటి RSS పైన బ్యాన్ విధించడం. చూడండి ఏం మాట్లాడాలా, వీళ్ళ చేతగాంతనాన్ని RSS వైపు టర్న్ చేస్తారన్నమాట. ఇక ఈ ప్లాన్ లో భాగంగా మొదట మల్లికార్జున ఖర్గే కుమారుడైనటువంటి ప్రియాంక్ ఖర్గే RSSను కర్ణాటకలో నిషేధించాలని, కర్ణాటకలోని ప్రభుత్వ మైదానాలను, ఉద్యానవనాలను, అలాగే ఈ పాఠశాల ఆవరణల్లోనూ, అలాగే క్రీడా మైదానాల్లో ఈ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యక్రమాలను నిషేధించాలా. అర్థమవుతుందా? అలాగే RSS శాఖలను, అలాగే బైఠక్, సాంఘిక్ పేరిట RSS నిర్వహించేటటువంటి కార్యక్రమాలను నిషేధించాలని చెప్పేసి కోరతా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు బహిరంగ లేఖ రాశాడనమాట. చూడండి. అంతేకాకుండా RSS కార్యక్రమాల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి కోరినాడు. ఇక ప్రియాంక్ ఖర్గే ఈ బహిరంగ లేఖ వ్రాసిన తర్వాత ప్లాన్ ప్రకారం ఈ సిద్ధరామయ్య ప్రభుత్వ ప్రాంగణాలలో RSS కార్యక్రమాలను నిషేధించాడనమాట. అలాగే RSS కార్యక్రమాలలో పాల్గొనేటటువంటి ప్రభుత్వ ఉద్యోగాలను సస్పెండ్ చేయమని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. ఇదంతా కూడా బెంగళూరు రహదారులు, అలాగే మౌలిక సదుపాయాల మీద జరుగుతున్నటువంటి చర్చను దృష్టి మరల్చడానికే ఈ విధంగా మన RSSని అయితే ఉపయోగించుకున్నారనమాట. పైగా ఈ కాంగ్రెస్ పార్టీకు మన RSS అంటే మొదటి నుంచి పడదు.
ఆర్ఎస్ఎస్ను కాంగ్రెస్ పార్టీ ఒక శత్రువులాగా భావిస్తూ ఉంటుందన్నమాట. దీంతో అవకాశం రావడంతో ఇక ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలలో పాల్గొన్న ఒక ఉద్యోగిని 3 రోజుల క్రితం సస్పెండ్ చేసేశారు. ఆ ఉద్యోగి పేరు వచ్చేసి ప్రవీణ్ కుమార్. ఈ ప్రవీణ్ కుమార్ అనేటటువంటి వ్యక్తి పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తూ ఉంటాడు. ఈయన అక్టోబర్ 12వ తేదీన లింగసూగూరులో జరిగినటువంటి ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నాడు. ఆయన ఆర్ఎస్ఎస్ యూనిఫామ్ ధరించి ఇక ఈ కర్ర చేత పట్టుకొని ఆర్ఎస్ఎస్ కవాతులో పాల్గొన్నాడనమాట. అందులో తప్పేముండదు. ఒక జాతీయ భావాలు కలిగినటువంటి అతి పెద్ద సంస్థ ఈ శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటే దాంట్లో పాల్గొన్నాడు. దాంట్లో తప్పే ఉండదు. కానీ దానినే బూచిగా చూపించి కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం అతనిని సస్పెండ్ చేసేసింది. దాదాపుగా 6 సంవత్సరాల పాటు మన ప్రవీణ్ కుమార్ను విధుల నుంచి తొలగించారు. చూడండి ఈ దారుణమా. దీంతో కర్ణాటకలోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, జాతీయవాదులు, హిందూ యాక్టివిస్టులు ఒక్కసారిగా బొగ్గుమన్నారు. కాంగ్రెస్ పార్టీ తన నీచ రాజకీయాల కోసం ఆర్ఎస్ఎస్ ను ఉపయోగించుకోవడం నీతిమాలిన చర్యగా వీళ్ళంతా కూడా కొట్టిపడేశారు. కాంగ్రెస్ పార్టీ ఆర్ఎస్ఎస్ ను బూచిగా చూపిస్తూ ప్రవీణ్ కుమార్ ను సస్పెండ్ చేసింది. అందుకే ఆర్ఎస్ఎస్ ను ప్రశంసిస్తూ కర్ణాటకలో ఉన్నటువంటి జాతీయవాదులంతా కూడా ఒక కొత్త ఉద్యమానికి నాంది పలికినారు. అదే ఐ లవ్ ఆర్ఎస్ఎస్. అర్థమవుతుందా? ఐ లవ్ ఆర్ఎస్ఎస్ అంటూ పెద్ద సంఖ్యలో ఈ పోస్టర్లను ప్రింట్ చేయించి బెంగళూరులో ఉన్నటువంటి గోడల మీద అంటిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ భవనాల మీద ఈ పోస్టర్లను అయితే అతికిస్తున్నారనమాట. అలాగే కాంగ్రెస్ కార్యాలయాల ఎదురుగా ఈ పోస్టర్లను అయితే ప్రదర్శిస్తున్నారు. ఇక ఇదంతా కూడా ఎట్లుంటే ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో కూడా ఈ ఐ లవ్ ఆర్ఎస్ఎస్ క్యాంపెయిన్ అయితే మొదలైంది. జాతీయవాద నెటిజన్లు అంతా కూడా తమ తమ సోషల్ మీడియా సైట్ల ద్వారా ఐ లవ్ ఆర్ఎస్ఎస్ అన్నటువంటి ఈ హ్యాష్ ట్యాగ్ ను వైరల్ చేస్తారు. అయితే ప్రస్తుతం ఈ క్యాంపెయిన్ మొదటి దశలోనే ఉండాలి. ఇంకా ఈ క్యాంపెయిన్ కు చెప్పుకోదగ్గ ప్రచారం అయితే కల్పించాల్సి ఉన్నది అనమాట. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కర్ణాటకలో ఈ క్యాంపెయిన్ కు నాయకత్వం వహించేందుకు ప్రస్తుతం యువత అయితే ముందుకు వస్తారు. ఇక ఏం జరుగుతుందో కాలమే నిర్ణయిస్తుంది. ఒకటి నేను చెప్పేది అయితే దేశానికి ఎదురుపోయినా, సనాతన ధర్మానికి ఎదురుపోయినా, ధర్మం కోసం పనిచేసేటటువంటి వ్యక్తులకు ఎదురుపోయినా, సంస్థలకు ఎదురుపోయినా ఖచ్చితంగా ఆ అవతల వాళ్ళైతే కాలగర్భంలో కలిసిపోతారు. దాంట్లో మాత్రం డౌటే లే. అవునంటారా కాదంటారా? అది విషయం అయితే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.